నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. 0 అవర్కు స్వాగతం. ఆస్ట్రో అకల్ట్ సైంటిస్ట్ మాస్టర్ వడ్డాది రవికుమార్ ప్రస్తుతం మనతో ఉన్నారు. అతీంద్రియ శక్తులకి సంబంధించి వాటి పవర్స్కి సంబంధించి అధ్యయనం చేస్తూ వచ్చిన మాస్టర్ వడ్డాది రవికుమార్ చాలా డిఫరెంట్ ప్రొడిక్షన్స్ ఇస్తూ ఉంటారు. అవి లోగడ అవి రియాలిటీలోకి వచ్చిన సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి. నిజానికి చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అకల్ట్ సైన్సెస్ అనేది. దాంట్లో ప్రవేశం కొద్ది మందికే దొరుకుతుంది. ప్రవేశం తర్వాత దాంట్లోకి పూర్తిగా మదించడం, అధ్యయనం చేయడం అనేది అంత ఈజీ టాస్క్ కాదు. దాన్ని ఆయన క్యారీ అవుట్ చేస్తూ వచ్చారు. ఆయన కొన్ని ప్రొడిక్షన్స్ తోటి ఈరోజు మన దగ్గరికి రాగబోతున్నారు. ఏప్రిల్ 1 తర్వాత ఏపీలో, ఆంధ్రప్రదేశ్లో జరిగే ఎన్నికల్లో చాలా డిఫరెంట్ అబ్జర్వేషన్స్, సంచలన సంఘటనలు మనకి కనిపించబోతున్నాయి, రాబోతున్నాయి. అలాగే వైస్రాయ్ తరహా సంఘటన కూడా జరగబోతోంది అని ఆయన చెప్పబోతున్నారు. ఒకసారి నమస్తే మాస్టర్ వడ్డాది రవికుమార్ గారు. చాలా డిఫరెంట్ అబ్జర్వేషన్. మీతో ఇన్ఫ్యాక్ట్ ఇందాక మాట్లాడుతుంటే అన్నారు మీరు ఒక వైస్రాయ్ తరహా సంఘటన జరిగే అవకాశం ఉందని. అదే ఆస్ట్రాలజీ ప్రకారమా, అకల్ట్ సైన్సెస్ ప్రకారమా? ఆస్ట్రాలజీ ప్రకారమే సార్. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్ టైమింగ్ అవనివ్వండి, లేదంటే ఇప్పుడు అప్కమింగ్లో జరుగుతున్న ఈవెంట్స్కి పాస్ట్లో జరిగినటువంటి ఈ ఈవెంట్కి సేమ్ ట్రాన్సిట్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు అడిషనల్ ఫోర్సెస్ ఏంటంటే, మనం రాహు యొక్క గమనాన్ని గమనించినట్టయితే ఇది 100% అంటే ఇండిపెండెంట్లు అనివ్వండి, లేదా కొందరు పార్టీ మారి కొంత ఫేవరబుల్గా ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్లోకి రావడం అవనివ్వండి, లేదంటే ఎవరు బలంగా కానీ దీన్ని యూటిలైజ్ చేసుకుంటారో అలాంటి వాటి మీద ఇప్పుడు పాలిటిక్స్ అనేది విన్నింగ్ అనేది ఉంటుంది. ఎందుకంటే మనం గమనించినట్టయితే బీజేపీ చేరడం అనేది కూడా మనం లాస్ట్ టైం తీసుకున్న ఫోర్సెస్లో మన పవన్ కళ్యాణ్ గారికి అంత యోగం లేదని అనుకున్నాం. అంటే ఆయన ఎంపీ క్యాండిడేట్గా చేస్తారు, సీఎంగా చేయరని లాస్ట్ ఇయర్ నేను ప్రెడిక్ట్ చేయడం జరిగింది. బట్ అది ఇప్పుడు వచ్చేటప్పుడు కూటమి కింద ఏర్పడిన తర్వాత అకల్ట్ వైజ్ కానివ్వండి, లేకపోతే అంటే గురువుని పాటించే విధానంలో వాటిలో జగన్మోహన్ రెడ్డి గారు కొద్దిగా అంటే సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తున్నారు. అందులో వెళ్తున్నప్పుడు ఇప్పుడు సడన్గా అంటే సెంట్రల్లో కూడా సనాతన ధర్మం మీద బాగా దృష్టి పెట్టి అంటే అన్ని రకాలుగా ఫోర్సెస్ని తీసుకుంటున్న మోడీ గారు సపోర్ట్ ఇవ్వడం అనేది ఒక రకమైనటువంటి యుద్ధ వాతావరణాన్ని అయితే ఇప్పుడు క్రియేట్ చేయడం మనం గమనిస్తాం. అందులో ఏంటంటే అప్కమింగ్ మనకు రాబోతున్న ట్రాన్సిట్ కూడా ఎలాంటిదంటే అండి, శని గురువు యొక్క ఇంట వెళ్ళడం. శని గురువు ఇంట వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే కొన్ని యోగాలు అంటే బలమైన యోగాలు ప్రజల చేతుల్లోంచి ఎవరైతే అంటే టైంని కానివ్వండి, పవర్ని కానీ యూటిలైజ్ చేసుకోవడానికి శని బలం తగ్గుద్ది. శని బలం ఉన్నప్పుడు మనం చూసాము చాలా అంటే కొద్దిగా అంటే కొన్ని కమ్యూనిటీస్ అంటే వాళ్ళకి పదవి యోగాలు కల్పించడం కానీ శ్రామిక వర్గానికి రైట్ అండి, ఆ శ్రామిక వర్గానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం వలన పదవి యోగాలు చేపట్టినటువంటి సంఘటనలు మనం చూసాము. ఇప్పుడు ఏంటంటే సేమ్ అంటే ట్రాన్సిట్లో కూడా శని యొక్క వీక్నెస్ అనేది ఇక్కడ కంప్లీట్గా వీక్ అయ్యి గురువు యొక్క లక్షణాలు తీసుకుంటారు. అంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ యొక్క మోటివ్స్ని మార్చుకొని సడన్గా దారి మళ్లింపు జరుగుద్ది. అందులో గురువు అంటే కృతికా నక్షత్రంలో ప్రవేశించడం కూడా ఒక టఫ్ టాస్క్ని పాలిటిక్స్లో క్రియేట్ చేస్తుంది అన్న 100% అండి. ఎందుకంటే మనం చూసినట్టయితే ఇలాంటి ట్రాన్సిట్లో లాస్ట్ టైం మనం అంటే తెలుగుదేశంలో జరిగిన సంఘటన అంటే స్వయంగా పార్టీ స్థాపించబడినటువంటి రామారావు గారికే కొద్ది ఇబ్బందిని ఇబ్బంది క్రియేట్ చేసినటువంటి ట్రాన్సిట్ ఇది. ఇందులో ఏంటంటే రాహు ఫోర్స్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నారు, శని యొక్క గురువు ఫోర్స్ని మన చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నారు. అందువల్ల ఆయనకి యాడ్-ఆన్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే ఇప్పుడు ముగ్గురు కలిస్తేనే కానీ ఈయన మీద యుద్ధానికి ఇప్పుడు సరిపోలేనటువంటి వాతావరణం మనం ఏపీలో చూస్తున్నాం. అందులో ఏపీ వాస్తు వచ్చేసి కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవరబుల్ వాస్తు. ఎలా అంటే అది ఎలా చెప్తారు మీరు? నార్త్ ఈస్ట్ ఎక్స్టెన్షన్ పెరిగిన తర్వాత మీరు గమనించవచ్చండి. అంటే మన స్టేట్ డివైడ్ అయిన తర్వాత ఎక్కువ ఫేవర్ జరిగింది ఎవరికి అంటే ఆయన పార్టీకే జరిగిందని చెప్పాలి. ప్లస్ ఆయన అంటే వాస్తురీత్యా విశాఖపట్నాన్ని ఆయన మెయిన్ హబ్ చేసుకోవడానికి గల కారణాన్ని గమనించవచ్చు. అందులో ఆయన గురువు గారు కూడా అక్కడే ఉండి ఆపరేట్ చేయడం కానివ్వండి, సిద్ధాన్ని మొదలుపెట్టింది కూడా భీమిల్ సైడ్ నుంచి. అంటే మనం జనరల్గా ఆస్ట్రాలజీలో రీసెర్చ్ ఎలా చూస్తామంటే
ఈ అకల్ట్ ఫామ్స్లో కూడా ప్రతిదీ ఒక ఎనర్జీ ఫామ్తో ఒక ప్లానెటరీ మోషన్తో క్రియేట్ అయినవే. ఇప్పుడు నది వేరు, సముద్రం వేరు. సముద్రం దాహం తీర్చదు, కానీ అవసరాన్ని సృష్టిస్తుంది, ఇంకో ప్రాంతాన్ని కనెక్ట్ చేయడానికి ఉపయోగపడేటటువంటి జల సంబంధం అయింది. మీరు గమనించండి అయితే నవీన్ పట్నాయక్ గారు కూడా సీ కోస్టల్ ఏరియా నుంచే దిగ్విజయంగా లీడ్ చేసినటువంటి వ్యక్తి. ఈజ్ ఆల్ ఫారినర్. సేమ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని మనం గమనించినట్టు రాహుబలంతో గెలిచినటువంటి వ్యక్తి